హలో మీ పాడర్ డైమండ్ రాజ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది. చాలామంది నా ఫాలోవర్స్ మీరందరూ కూడా బాగుండాలని, మీ అందరు కూడా ఇచ్చే ప్రతి సపోర్ట్ కూడా ఇంకా చాలా వీడియోలు ముందు ముందు ఇంట్రెస్టింగ్ తీయాలని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఫాలోవర్స్ కూడా. నాకంటే ఎక్కువగా సీనియర్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీ యొక్క ప్రతి అనుభవం కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే చాలామంది ఇది జూన్ నెల, జూలై అంటే వర్షాకాలం సీజన్ వచ్చిందన్న. ఇలాంటి టైంలో ఒక మంచి శ్రేష్టమైన తేనె అంటే మార్కెట్లో ఆల్రెడీగా ఇది పలానా పుట్ట తేనె, పలానా తేనె అంటున్నారు తప్ప అది ఎంతవరకు రియల్ అనేది మాకు తెలియట్లేదు. వింటాం తప్ప డైరెక్ట్గా పుట్ట తేనె లాంటిది మీ అన్వేషణలో ఈ పాడర్ డైమండ్ రాజు గారు మీరు కొన్ని ఆల్రెడీగా రాళ్ళు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాం. అయితే మీ అన్వేషణలో ఈ సీజన్లో సీజన్ వారిగా తేనె అవ్వచ్చు, అదేవిధంగా మరి ఈ సీజన్ వారి అడవిలో ఉన్న ఫ్రూట్స్ అవ్వచ్చు. అంటే మనకు తెలిసిన ఫ్రూట్స్ ఏంటంటే బత్తాయి, దానిమ్మ, అరటిపండు, క్యాబేజీ, అదేవిధంగా బీట్రూట్, ఇలా కొన్ని ఉన్నాయి. అట్లా కాకుండా అడవుల్లో ఉన్న ఫ్రూట్స్ మేము విన్నాం. అలాంటివి ఉంటే కూడా ఒక వీడియో తయారు చేయమన్నారు. అలాంటి వారి కోసం ఈరోజు ఈ వీడియో తయారు చేస్తున్నాను మీకోసం. ప్రస్తుతం కొంచెం వీడియోలు తీసి నీరసంగా ఉన్నప్పుడు కూడా మీరిచ్చే కామెంట్ బాక్స్లో చాలామంది నా ఫాలోవర్స్ కోసం ఈరోజు మరలా అలా మంచి వీడియో తీయబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. ఈ అడవిలో ఉన్న ఫ్రూట్స్ కూడా మార్కెటింగ్ చేయొచ్చా? అవును, చేయొచ్చు అన్న విషయం కూడా మీకు క్లారిటీ ఇస్తాను. మీరు పాడారు డైమండ్ రాజ్. థ్యాంక్ యూ. లో మీ పాడర్ డైమండ్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు. ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది ఫాలోవర్స్ మరి నా యూట్యూబ్లో ఉన్న నా ఫాలోవర్స్ అందరూ కూడా ఒక వీడియో చేయమంటున్నారు. చాలామంది అడవుల్లో ఉంటున్నారు కదా, అడవుల్లో ఏ కాలానికి ఏ సీజన్కి అది ఆరోగ్యవంతమైన ఫ్రూట్స్ ఏనుంటే ఒక వీడియో చేయండి అన్నారు. మరి మీ అందరి కోసం మీరు బాగుంటేనే నేను బాగుంటాను, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఒక మంచి ఫ్రూట్స్ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఇది వర్షాకాలం సీజన్ అంటే జూన్, జూలై, ఆగస్ట్ నెలలో ఎలాంటి ఎరువులు లేకుండా ఈ ఫ్రూట్స్ అనేది ఉంటుంది. మరి ఇప్పటివరకు యాపిల్, కమల, బొత్తాయి, నారింజ ఇలా ఎన్నో ఫ్రూట్స్ మనం మార్కెట్లో చూస్తాం. ఇవి మార్కెట్లో దొరకవు. ఇవి సంవత్సరానికి సీజనల్గా వస్తాయి. ఈరోజు దీన్ని గొలుక్కాయ అంటూ ఉంటారు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. అయితే ఇలాంటి ఫ్రూట్స్ చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. నాకు తెలిసిన వరకు అరుగుదల అంటే తిన్నది అరగపోవటం వల్ల మనం కార్క్ సోడాని తాగుతుంటాం, లేకపోతే గ్యాస్ ట్యాబ్లెట్లు వాడుతుంటాం. అవి కంటిన్యూ వాడటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ పూర్వీకులు ఇలాంటి ఫ్రూట్స్ వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది తెలియకుండా బ్రతికిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇది న్యాచురల్ ఫుడ్. ఖచ్చితంగా మనకి ఎన్ని ఆస్తులున్నా, మనం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సీజనల్ వారిగా ఇలాంటి ఫ్రూట్స్ మీకు దొరికితే 100% తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం బాగుంటేనే మన బిజినెస్, మనం బాగుంటే మన ఉల్లాసం, మనం బాగుంటే ఏదైనా మనం చేయగలం. ఇలాంటిది మీ ప్రాంతంలో ఎక్కడున్నా సరే ఈ ఫ్రూట్స్ మాత్రం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈరోజు ఇలాంటి మరి ఫ్రూట్స్ కోసం మంచి వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలిపచ్చు. మీ పాడర్ డైమండ్ రాజ్. థ్యాంక్ యూ. ఫాలోవర్స్ గమనించండి, ఆల్రెడీగా ఒక ఫార్మర్ రైతు నేను ఈ ప్లేస్ ఈరోజు ఇది వర్షాకాలం అంటే జూన్, జూలై, ఆగస్టులో ఫారెస్ట్ అడవుల్లో ఉన్న నెంబర్ 1 ఫ్రూట్స్. మనం చాలా ఫ్రూట్స్ తింటున్నాం. యాపిల్ అని, బత్తాయి అని, అరటిపండు అని, ఇలా ఎన్నెన్నో ఫ్రూట్స్ తింటాం. కానీ ఇది న్యాచురల్, ఎలాంటి ఎరువు లేకుండా ఈరోజు నెంబర్ 1. కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ కోసం నేను ఈరోజు అన్వేషిస్తూ
ఒక ఫార్మర్ రైతు ఉదయమే ఈ ప్లేస్కి వస్తుంటే నేను వాళ్ళ ద్వారా కూడా ఒక క్లారిటీ తెలుసుకుంటాను. కాబట్టి మెడిసిన్స్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈరోజు ఎంతోమంది చనిపోతున్న వారు ఉన్నారు. గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్లో డైలీ మరి అవి వేసుకునే వాళ్ళు ఉన్నారు, అరుగుదల లేక. కానీ న్యాచురల్ ఫ్రూట్స్ కోసం మనం ఒక ఫార్మర్ని అడగబోతున్నాను ఈ దారిలో. చూసారు ఇప్పుడు ఆల్రెడీగా ఇక్కడ ఒక ఈ ఫారెస్ట్లో ఒక రైతు మనకు కనపడదు, చూస్తున్నాం. అన్నగారు, ఇది ఈ ఫ్రూట్స్ అసలు దేనికి ఉపయోగం, తినడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు? ఇది ఎంత తింటే అంత ఆకలి అవుద్ది, ఓకే, అంత ఆరోగ్యం. ఎన్ని పళ్ళు తింటే అంత కడుపు ఉబ్బరం ఉండదు, ఏముండదు, ఆకలి అవుద్ది, విపరీతంగా ఆకలి అవుద్ది, తినచ్చు, ఏమవుతుంది. అంటే మనం దీనివల్ల ఏంటంటే అరుగుదల అనేది బాగా పనిచేస్తుంది. అరుగుదల అయితే మెయిన్ అరుగుదల. ఇప్పుడు మన అది తింటాం, మనం ఏది ఊసేయాలి? మొత్తం గింజ కూడా తినేయాలా? గింజ ఊసేయాలి, తొక్క తినాలి. తొక్క పలసగా ఉంటుంది, గింజ ఊసేయాలి, తీసేయాలి గింజ. అది మనం ఊసేయాలి, ఈ తొక్క మాత్రం తినాలి. అలా మనం ఎన్నైనా తినొచ్చు, తింటే అంత ఆకలి అవుతుంది. అయితే ఇది ఓన్లీ పెద్దవారని అంటారా, చిన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చా? చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నావు, తింటే అంత ఆకలి అవుతుంది. ఓకే, అంటే పెద్ద చిన్న లేదు, ఎవరైనా తినొచ్చు, చిన్న పిల్లడైనా తినొచ్చు. ఓకే. ఈరోజు మనం చూస్తున్నాం మరి గ్యాస్కి సంబంధించిన దానికి నెంబర్ 1గా పనిచేస్తుంది అనేది ఈరోజు మనం. ఇది ఏం ఫ్రూట్స్ అంటారు అన్న? ఇది గొలుగు పళ్ళు. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఈ మొదలు దగ్గర కూడా చూస్తున్నాం ఆల్రెడీగా. దీని కింద కూడా ఏముంటాయి? పాములు ఉంటాయా? దేనికి పాములు ఉంటాయి? తీపి వల్ల పాములు ఉంటాయి. అయితే ఇది చాలా న్యాచురల్ ఫుడ్ అండి. న్యాచురల్ ఫుడ్ ఎంత ఆరోగ్యమో. మరి మనం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను, ఎంతోమంది ఆ గ్యాస్ ప్రాబ్లం బయటపడలేని పరిస్థితులు ఉన్నాం. ఎలాంటి ఎరువులు లేకుండా జూన్, జూలై, ఆగస్టు నెలలో ఇలాంటి మందులు ఏముండవంట. మరి ఈరోజు ఇది మనకి ఒకవేళ కావాలంటే కేజీ లెక్క ఎట్టాగా వస్తారమ్మా? 400 కేజీ 400. కాబట్టి కేజీ 400 చొప్పున, మరి అరకిలో 200 చొప్పున, పావు కిలో 100 చొప్పున వీళ్ళు సేకరిస్తున్నారు. మరి ఇలాంటి ట్రైబల్ ప్రాంతంలో న్యాచురల్ ఫుడ్ ఈరోజు ఇది ఆరోగ్యం చాలా మంచిది. మనం బాగుంటే కదండి. మరి ఈరోజు మనం ఆరోగ్యం కోసం ఎన్నో వ్యాయామానాలు చేస్తున్నాం, కానీ ఇలాంటి ఫుడ్ కనీసం సంవత్సరానికి ఒక్కసారి మనం తినాలి. అవి చూసారా ఎంత మంచి బాగున్నాయో. కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ మరి ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్ ప్రాంతంలో వాళ్ళు సేకరించేవి కేజీ 400 అంటున్నారు. అర కేజీ 200, పావు కేజీ మరి 100 రూపాయలు. ఎందుకంటే చిన్న కాయలు చాలా జాగ్రత్తగా సేకరించాలి. ఆరోగ్యానికి, హెల్త్కి మంచి ఫుడ్. థ్యాంక్ యూ. మీ పాడేరు డైమండ్ రాజ్. సీతాఫలం అంటుంటాం కదా, మరి సీతాఫలం కూడా ఇప్పుడిప్పుడే ఇది ఫారెస్ట్లో ఎరువులు లేకుండా న్యాచురల్ సీతాఫలం. కాబట్టి నేను చూపిస్తున్నాను. ఈ సీతాఫలం చూస్తున్నారా, ఇది ఇట్లా తయారవుతుంది. ఇది కూడా షుగర్ పేషెంట్లకి కనీసం 3 నుండి 4 కాయలు చాలా మీరు అట్లా దీన్ని మీరు హెల్తీ ఫుడ్గా తింటే టెస్ట్ చేయించండి, ఎంత రిజల్ట్ వస్తుందో. కాబట్టి షుగర్ పేషెంట్లు ఎంతో బాధపడేవారు. మనం ఎన్నెన్నో వీడియోలు చూసాం షుగర్కి, కానీ న్యాచురల్ ఫుడ్ ఈరోజు సీతాఫలంలో ఈరోజు నెంబర్ 1 ఫుడ్. ఇది కూడా ఫారెస్ట్లో ఈరోజు నిజంగా కనపడటం అనేది చాలా సంతోషకరం. చూసారా, ఇదంతా పిందెలండి, వీళ్ళ పిందెలు. దీని ద్వారా మనం సీతాపండు మనం తింటుంటాం. పండు కంటే ఈ పిందె అనేది షుగర్ పేషెంట్లకి అద్భుతమైన నెంబర్ 1 మెడిసిన్ ఇది. అట్లాగనే ఇదే ఫారెస్ట్లో చాలామంది నాతో ఒక మాట చెప్పారు, పుట్ట తేనె అని విన్నాం, కానీ అసలు పుట్టలో తేనె ఉంటుందా? పుట్టలో చాలామంది చెట్ల మీద తేనె ఉంటుంది, వాటర్ ట్యాంకుల మీద తేనె ఉంటుంది అని విన్నాం. కాబట్టి అలాంటిది మీ ఫారెస్ట్లో అడవుల్లో పుట్ట తేనె కోసం చూపించమన్నారు. మరి ఈరోజు నా ఫాలోవర్స్ కోసం చాలా ఈరోజు ఈ వీడియో నేను చూపించబోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీగా పుట్ట దగ్గరికి వచ్చాను. పుట్ట తేనె
కొనటం చూసాం, కానీ పుట్టలో తేనీగలు ఎలాగ ఉంటాయి అనేది కూడా నా ఫాలోవర్స్ అడిగారు. మీకోసం ఈరోజు మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి పుట్ట తేనె అనేది వాస్తవం అండి. అది కాబట్టి మీకు అమ్మేది పుట్ట తేనె కాదో నాకు తెలియదు, కానీ పుట్ట తేనె ఉందనేది నిజం, ఆ పుట్ట తేనె దొరుకుద్ది అనేది కూడా నిజం. కానీ మార్కెట్లో అమ్మేది అది ఒరిజినల్ పుట్ట తేనె కాదా అనేది ఈరోజు మీకు డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను. అదుగోనండి పుట్ట తేనె. ఈరోజు ఎంత హైలైట్ చూసారా? పుట్ట తేనె అనేది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. చాలా చాలా చూస్తున్నారా? అది పుట్ట తేనె. ఇప్పుడు ఇది పుట్ట ఉంది, పుట్ట లోపల మీకు జూమ్ చేస్తున్నాను. అయ్యగానండి తేనె. ఇది న్యాచురల్. ఇది పుట్ట తేనె రియల్గా ఎలా ఉండాలి, ఇది రియల్గా ఉండాలి. తేనె మనకి అమ్మేస్తున్నారు అనేది మీరు వెంటనే కొనొద్దు. కాబట్టి మనకి ఎప్పుడన్నా పుట్ట తేనె కావాలంటే ఇలాంటి వీడియో, ఇలాంటి అన్వేషణ చేస్తూ మనమే దగ్గరుండి 4 రూపాయలు ఎక్కువైనా మంచి ఫుడ్ ఇలా తీసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో? ఇది లోపల ఉందండి. అది మనం డైరెక్ట్గా ఏదో మార్కెట్లో పుట్ట తేనె అని పేరు పెట్టగానే మీరు కొనేస్తున్నారు. దానివల్ల రకరకాల కెమికల్ ప్రాబ్లం. ఇప్పుడు నేను డైరెక్ట్ మీకు పుట్ట చూపించాను, పుట్ట తేనె చూపించాను, ఆ ఈగలు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలాగ తీయాలో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం. అట్లా మనం దీన్ని సేకరించాలి. ఇలాంటి న్యాచురల్ ఫుడ్ ఇది పుట్టలో ఉందండి. ఇలాంటి న్యాచురల్ తేనె అనేది మనం తీసుకోవటం వల్ల మన పిల్లలు, మన హెల్త్, మన ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు నేను మీకు అడవి సంపదలో విలువైనవి కాబట్టి నాకు తెలిసి రేటు కూడా ఇది 2000 నుండి 2500 దాకా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ ఇలాంటిది మనం సేకరించాలి. నేను చూపించే ఇది ఫారెస్ట్. ఇది ఆల్రెడీ వర్షం చినుగుతూ ఉంది, వర్షం వస్తుంది. ఇలాంటి ప్లేసుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. ఇది ఫారెస్ట్ ప్రాంతం. ఎందుకంటే విషపురుగులు, తేళ్ళు కానీ జర్రెలు కానీ ఉంటాయి. ఇక్కడే నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది దుంపలకు సంబంధించింది. చాలా దుంపలు ఉంటాయి. మనం అడవుల్లో చాలామంది దుంపలు తింటారంట కదా అంటుంటారు. కాబట్టి ఈ తీగ ఎక్కడవుతుందో ఇది న్యాచురల్ దుంప, ఆరోగ్యవంతమైన దుంప. మన పూర్వీకులు ఇలాంటి చెట్టుని గుర్తించి దానికి ఎక్కువ ఫారెస్ట్లో ఉంటుంది. ఎంత బాగుందో చూసారా? కాబట్టి నేనేమంటానంటే మనం ఇప్పుడు స్వీటు, హాటు ఇలాంటివి కొనుక్కోవటం కాదు, కనీసం వాటికి మనం వందలు ఖర్చు చేస్తున్నాం. మన ఆరోగ్యం కోసం న్యాచురల్గా ట్రైబల్ ఏరియాలో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళతో ఇలాంటి ఫుడ్ చూపిస్తున్నాను. ఈ కింద భాగం అండి, ఈ కింద భాగం నుండి తవ్వుతారు. ఇది ఇట్లా తవ్వుతారు. కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ అండి మీ పాడేరు డైమండ్ రాజ్ చూపించేది. మనం బాగుంటేనండి రేపొద్దున ఏదైనా మనం చేయగలం. ముందు హెల్త్ చూసుకోండి, హెల్త్ బాగా ఉండేటట్టు చూసుకోండి, మంచి ఫుడ్ తినండి. ఇదంతా కూడా గొలిగి చెట్టు, అంటే ఆకు ఎంత మందంగా ఉందో ఆకు కూడా ఉపయోగం ఉంది. తర్వాత సీజన్ వారుగా మరి ఈరోజు ఇలాంటి ఫుడ్ ఫారెస్ట్లో ఉంటుంది. కాబట్టి ఇది వర్షాకాలం మాత్రమే ఈ ఫుడ్ అనేది మనకి దొరుకుతుంది. ఇది ఎంత బాగుందో చూసారా? ఈ గొలుక్కాయ అనేది ఇది దాని తొక్క మాత్రమే తినొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ విన్నాం, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది గింజ ఊసేయాలి, తొక్క తినాలి. ఇది అడవిలో మరి ఇంత న్యాచురల్ ఫుడ్ మరి దొరకటం అనేది ఈ రోజుల్లో వర్షాకాలం మాత్రమే దొరుకుద్ది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, మీ పాడేరు డైమండ్ రాజ్. వారు ఆల్రెడీగా ఇప్పుడు ఎక్కడైతే ఫారెస్ట్లు ఉన్నాయో వాళ్ళు కోయటం మనం చూస్తున్నాం. ఇదండి న్యాచురల్గా ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో ఇట్లా వచ్చి వాళ్ళు సేకరిస్తున్నారు. ఏంటి ఒకసారి చూపించండి. అవి ఇవ్వండి. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనవి మంచి ఫ్రూట్స్ వర్షాకాలం మాత్రం దొరుకుతాయి. ఇలాంటి ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో. థ్యాంక్ యూ, మీ పాడేరు డైమండ్ రాజ్.
చదువుకునే విద్యార్థులు వచ్చిన తర్వాత ఇలాంటి ఫారెస్ట్లో ఇలాంటి మంచి ఫ్రూట్స్ ఖచ్చితంగా మీకు దొరికితే సేకరించండి. మీ ఆరోగ్యం మంచిది. మీ పెద్దలు, మీ తాతలు అలాంటి వారికి ఎంతో మంచి ఉపయోగపడతాయి. ఎక్కువ శాతం ఇలాంటి ఫారెస్ట్కి మనం వస్తుంటాం. సెల్ఫీతో పరిమితం కాకుండా ఇలా న్యాచురల్ ఫ్రూట్స్ మీరు సేకరించవచ్చు. థ్యాంక్ యూ. మీ పాడేరు డైమండ్ రాజు. కింద నుండే పొడవాలి. చాలా జాగ్రత్తగా ఇక్కడ తేనె కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కదలకూడదు అంటున్నారు. కదిలితే అబ్బో నన్ను పొడి చేస్తాయి, చాలా భయం వేస్తుంది. చూసారు బయటకు వచ్చేసినాయి, నా మొహం మీద కూడా వచ్చేసినాయి, నన్ను ఆల్రెడీ కుట్టేస్తున్నాయి. ఇవి డైరెక్ట్గా గుణపం కత్తి కూడా వాడవలసి వచ్చింది. లోపల ఉన్న తేనె ఆల్రెడీ ఈగలు వచ్చేసినాయి. చాలా చాలా కష్టమవుతుంది మాకు తీయటం. ఆల్రెడీగా సేకరిస్తున్నాం చిన్న చిన్న ముద్దలుగా. అది తేనె ఎక్కువగా ఉంటే కార్దును చూసారా, తేనె ఎక్కువగా. ఇవన్నీ నేను ఆల్రెడీ కొడుతున్నాయి. మరి మీకోసం ఎంత రిస్క్ పడి ఈ వీడియో తీస్తున్నాం. ఇవన్నీ ఈగలేనండి. అందులో నా ఫాలోవర్స్ కోసం తేనె ఎట్లా తీయాలి ఇవన్నీ చాలా కొడుతున్నాయి. ఇప్పుడు కూడా నేను ఇలాంటి తేనెతో దాడి జరగలేదు, కానీ నా ఫాలోవర్స్ కోసం తప్పనిసరిగా అవి మీకు చూపిస్తున్నాను. ఇట్లా న్యాచురల్గా మనం తేనె అనేది ఉంటుందండి. సూపర్. కష్టపడ్డందుకు, తేనెలు కుట్టేందుకు ఎంత మంచి తేనె చూసారా. ఈరోజు నిజంగా ఈగలు కొడుతున్నందుకు నా యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా వీడియో ఒక పక్కన ఈగలు కొడుతున్నాయి నిజంగా ఈ తేనె మీకోసం మీ పాడేరు డైమండ్ రాజు నూనె ఎట్లా వస్తుందో చూసారా. అదుగో అదుగో న్యాచురల్ తేనె అండి ఇది. మనం అన్ని చోట్ల పుట్టతేనె నమ్మేస్తారు, కానీ ఇట్లా రియల్గా మనకు తేనె కావాల్సి ఉంటే మరి అడవి ప్రాంతాల్లో మా గిరిజన్ మరి పెద్దలతో మనం సహకారం తీసుకొని రియల్ తేనె ఇలా తీసుకోవాలి. మనం కష్టపడ్డాం. తేనె ఎంత బాగుందో, న్యాచురల్ తేనె అండి. ఇట్లా మీ పాడేరు డైమండ్ రాజ్. మరి ఈ వీడియో నా ఫాలోవర్స్ అందరి కోసం చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎంత మంచి ఇన్ని ఈగలు చూసారా, ఎంత న్యాచురల్ తేనె. ఇట్లా మనం తేనె సేకరించాలండి. పుట్ట తేనె అంటే రూపాయి ఖర్చు ఎక్కువ అవుతుందని మనం రోడ్డు మీద ఎక్కడ పడితే కొనవసరం లేదు. మరి నా ఫాలోవర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఇలాంటి పుట్ట తేనె కావాలి రియల్గా అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇలాంటి వారు చాలామంది మరి ఆయా ఫారెస్ట్లో ఉన్నారు, సీనియారిటీ కలిగిన వాళ్ళు. రియల్గా ఒరిజినల్ తేనె అనేది ఇలాగ మనం సేకరించాలి. చూసారా, ఈరోజు ఇట్లా మీకు తేనె ఎలా తీయాలి, ఒరిజినల్ తేనె అని చూపించాను. ఈరోజు ఒరిజినల్ తేనె ఎట్లా తీయాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ నన్ను కుట్టేస్తున్నాయండి, చాలా కుట్టేస్తున్నాయి. కొన్నిసార్లు రిస్క్ పడాలి, మనం ఎదగాలి, ఫాలోవర్స్ అందరు దృష్టిలోకి రావాలంటే ఇలాంటి మరి తేనె ద్వారా ఇవన్నీ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. మీకు ఇక్కడ తేనె అనేది తీయటం జరిగింది. ఇది ఒరిజినల్. ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. ఇదండి డైరెక్ట్గా మీకు పుట్ట తేనె పుట్టలో ఉండి ఎలా తీయాలి, ఆ తేనెలు ఎలాగుంటాయి, తేనె ఎలాగుంటుందని చూపించాను. సీసాల్లో పెట్టి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తుంటారు వాళ్ళు. అది అవునా కాదా అని మనకి డౌట్ ఉంటుంది. ఈరోజు మీ పాడేరు డైమండ్ రాజు ద్వారా ఫారెస్ట్ ఏరియాలో మన్యం ప్రాంతాల్లో ఒరిజినల్ తేనె కావాలి అన్నవారు కూడా రియల్గా ఇలాంటి తేనె అనేది మీకు అందించే ఏర్పాటు జరుగుతుంది. చాలామంది సీనియర్టీ ఉన్నారు. ఒకసారి మనం టేస్ట్ కూడా చూద్దాం ఎంత బాగుంది. ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా, ఇన్ని మరి తేనెగలు నా మీద దాడి చేసినాయి. మరి వాడికి అన్యాయం చేసేటప్పుడు మరి ఖచ్చితంగా నా మీద యుద్ధానికి వచ్చేసినాయి. అయినా తప్పదు. ఈరోజు నా ఫాలోవర్స్ కోసం టేస్ట్ కూడా చూద్దాం. బా ఎంత బాగుందో, అంటే ఒరిజినల్ క్వాలిటీ తేనె అంటే తేనె ఈరోజు చాలా బాగుంది. కాబట్టి ఇలాంటి తేనె కోసం మీ పాడేరు డైమండ్ రాజు కాల్ చేయండి. థ్యాంక్ యూ. మీ పాడేరు డైమండ్ రాజు. చూసారా.